ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో మనం స్క్వేర్ ప్యాటర్న్, కంప్లీట్ స్క్వేర్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాం కదా ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్. అండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లెఫ్ట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా. సో ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ హాలో స్క్వేర్ ప్యాటర్న్. సో హాలో మీన్స్ ఇక్కడ మనకి షేప్ అనేది స్క్వేర్లో ఉంది, ఎంటీ అనేది మిడిల్లో ఉంది కాబట్టి దీన్ని హాలో అని కాల్ చేస్తాం, హాలో స్క్వేర్. సో సపోజ్ రెక్టాంగిల్ షేప్ వచ్చి మిడిల్లో ఎంటీ ఉంటే దాన్ని హాలో రెక్టాంగిల్ ప్యాటర్న్ అని కాల్ చేస్తాం. సో ఇలా డిఫరెంట్ టైప్లో మనం ఆ ప్యాటర్న్ అనేది ప్రోగ్రామింగ్లో ఫర్దర్గా కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఇన్ దిస్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ హాలో స్క్వేర్ ప్యాటర్న్. సో ఫస్ట్ ప్రాక్టికల్ మాన్యువల్గా ఎక్స్ప్లెనేషన్ చేద్దాం, ఆఫ్టర్ దట్ ప్రాక్టికల్గా రన్ చేసి చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ యూజర్ చాయిస్గా తీసుకుందాం. సో ఎంటర్ హౌ మెనీ రోస్ యూ వాంట్ అలా ప్రింట్ అవ్వడం కోసం ఇక్కడ మనం బై యూజర్ చాయిస్ ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా n=5 అని ఇవ్వచ్చు. బై యూజర్ చాయిస్ చూద్దాం. సో ఇక్కడ నేను ఎంటర్ హౌ మెనీ rows you want. So how many rows are how many square stars lines. Okay, next. సో ఇది మన ఇచ్చిన స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ టైప్ కాబట్టి ఇంటీజర్లో మనం ఇస్తాం కాబట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంటర్ హౌ మెనీ రోస్ అని కానీ యూ వాంట్ అని కానీ 5 అని ఎంటర్ చేస్తాం. సో ఇచ్చిన డిజిట్ అనేది ఇంటీజర్ టైప్ కాబట్టి అది స్ట్రింగ్లో కన్వర్ట్ చేయడం కోసం సో ఇది ఇచ్చిన ఇన్పుట్, ఈ ఇన్పుట్ని మనం ఇంటీజర్గా కన్వర్ట్ చేద్దాం. సో అప్పుడు ఎర్రర్ రాదు. సో ఇప్పుడు ఈ ఇంటీజర్ టైప్ ఇన్పుట్ని మనం n అనే వేరియబుల్లో స్టోర్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటి, ఈ స్క్వేర్ అనేది హాలో. సో మిడిల్లో స్పేసెస్ ఉండాలి. నెక్స్ట్ మనకి ఈ స్క్వేర్ టైప్లో ప్యాటర్న్ అనేది స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సో ఫస్ట్ మనం దిస్ ఈజ్ రో, దిస్ ఈజ్ కాలమ్. ఇప్పుడు మనం ఇనీషియల్గా ఫర్ లూప్ యూజ్ చేసి రోకి ఒక ఫర్ లూపు అండ్ కాలమ్కి అనదర్ ఫర్ లూప్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం రోని ఐగా కాలమ్ని జేగా కన్సిడర్ చేస్తాం. సో ఇక్కడ మన విత్ ఇన్ ది ప్రోగ్రాంలో వైల్ లూప్, ఎనీ లూపింగ్ స్ట్రక్చర్ మనం యూజ్ చేయొచ్చు. ఫర్ లూపు బెటర్గా ఉంటుంది. సో ఫర్ లూప్ మనం n వాల్యూ తీసుకుంటే అది n-1 వాల్యూ కన్సిడర్ చేసుకుంటుంది, ఎందుకంటే ఇనీషియల్గా బై డిఫాల్ట్ 0తో కౌంట్ అవుతుంది కాబట్టి మనం n=5 అని ఇస్తే 0 1 2 3 4. సో ఫస్ట్ స్టార్టింగ్ వాల్యూ, లాస్ట్ వాల్యూ n-1 ఉంటుంది. ఇక్కడ మనం 5 ఇచ్చినట్టయితే ఇక్కడ 0 1 2 3 4. నెక్స్ట్ కాలం j=0 1 2 3 4గా కన్సిడర్ చేస్తుంది. సో ఇక్కడ మన ఇచ్చిన రేంజ్ బట్టి అది n-1 వరకు తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఈ రోకి ఒక కాలం, రో కోసం ఒక ఫర్ లూపు, కాలం కోసం ఒక ఫర్ లూపు యూజ్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ ఫస్ట్ ఫర్ I ఇన్ రేంజ్ n. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ రో. నెక్స్ట్ ఫర్, సో ఇండెన్షన్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. పైచామ్లో యూజ్ చేస్తే డిఫాల్ట్గా అదే కన్సిడర్ చేస్తుంది. Notepad++లో అయితే మనం ఇక్కడ స్పేసెస్ అనేది ఇవ్వాలి, దాన్ని ఇండెంటేషన్ అంటాం. సో అలా ఇవ్వకపోతే మన ప్రోగ్రామ్ అవుట్పుట్లో మిస్టేక్స్, ఎర్రర్స్ అనేది వస్తుంది, మన ప్రాపర్గా వర్క్ అవ్వదు అవుట్పుట్ అనేది. సో j ఇన్ రేంజ్ n. సో దిస్ ఈజ్ ఫర్ కాలం. ఆఫ్టర్ దట్ సో ఇక్కడ మనం చూడండి, ఇక్కడ స్టార్టింగ్ స్టార్ అనేది
I ఈక్వల్ టు 0 పొజిషన్లో J ఈక్వల్ టు 0 పొజిషన్లో మనకి స్టార్ ప్రింట్ అయింది. సో ఈ పొజిషన్ అంటే రో 0 రో ఫస్ట్ రో మొత్తం స్టార్స్ మనకి ఫిల్ అవ్వాలి. నెక్స్ట్ కాలం ఫస్ట్ కాలం అంతా ఫిల్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ I ఈక్వల్ టు n-1 కదా. సో ఇక్కడ మనకి లాస్ట్ కాలం రో అంతా ఫిల్ అవ్వాలి, లాస్ట్ కాలం అంతా మనకి ఫిల్ అవ్వాలి. J ఈక్వల్ టు n-1. సో దీన్ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామ్ రైట్ చేయాలి. సో రిమైనింగ్ అంతా మనకి స్పేసెస్ ఇచ్చేయాలి. సో అలాంటప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు సో దానికోసం ఇక్కడ ఇఫ్ కండిషన్ ఒకటి చెక్ చేస్తున్నాను. ఇఫ్ I ఈక్వల్ టు 0. సో I మనకి ఇచ్చిన వాల్యూ I 0 to 0 1 2 3 4 ఫర్ ఎగ్జాంపుల్ n ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చాం అనుకోండి. అప్పుడు మనకి 0 1 2 3 4 n-1 వరకు మనకి లూప్ అనేది నెంబర్ ఆఫ్ టైం అనేది ట్రావెల్స్ చేస్తుంది. నెక్స్ట్ J కూడా n ఈజ్ ఈక్వల్ 5 ఇచ్చేటప్పుడు 1 2 3 4 వరకు ట్రావెల్స్ చేస్తుంది. సో ఫస్ట్ I వాల్యూ 0 అయ్యేటప్పుడు I వాల్యూ 0 అయినప్పుడు మనకి అక్కడ స్టార్ అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఆర్ J ఈజ్ ఈక్వల్ టు 0. సో కాలంలో కూడా J అనేది 0 ఉండేటప్పుడు మనకి ప్రింట్ అవ్వాలి ఇఫ్ కండిషన్లో ఉన్న స్టార్ని. ఓకే, నెక్స్ట్ ఆర్ I ఈక్వల్ టు n-1. సో ఇక్కడ మనకి లాస్ట్ రో కూడా ప్రింట్ అవ్వాలి అంటే మనం I ఈక్వల్ టు I వాల్యూ అనేది n-1కి ఈక్వల్ అవ్వాలి. ఆర్ J ఈక్వల్ టు n-1. సో ఇక్కడ J మీన్స్ రో, ఓకే, ఆర్ మీన్స్ I మీన్స్ కాలం. ఇక్కడ మనకి ఏదో 0 పొజిషన్లోని ఫుల్ ప్లెడ్జ్డ్గా స్టార్స్ ప్రింట్ అవ్వాలి, n-1 పొజిషన్లో కూడా ప్రింట్ అవ్వాలి. సో రిమైనింగ్ ఇన్ కేసు ఈ 4 కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే అక్కడ మనకి స్పేసెస్ అనేది ప్రింట్ అవ్వాలి. సో దానికోసం చూస్తాం. ఫస్ట్ ఈ కండిషన్స్ ఏవైనా మనకి ట్రూ అయితే మ్యాచ్ అయినట్టయితే దెన్ ప్రింట్ స్టార్. సో ఇక్కడ మనం ఒక స్టార్ ప్రింట్ అయిన తర్వాత సేమ్ లైన్లోనే అంటే కంప్లీట్ అయ్యే వరకు ఆ పొజిషన్లోనే ఉండడం కోసం కానీ ఎండ్ సేమ్ లైన్లో వెయిట్ చేయడం కోసం. అండ్ నెక్స్ట్ ఎయిదర్ ఈ 4 కేసెస్ కూడా మనకి మ్యాచ్ అయినట్టయితే ఎల్స్ ప్రింట్ స్పేసెస్ అండ్ ఈక్వల్ టు. సో దిస్ ఈజ్ ఫర్ ది నెక్స్ట్ లైన్. నెక్స్ట్ ఓవరాల్ ఫైనల్లీ all rows and columns are completed. After that it will print. That's why we are using print statement here. So this is the program for the halo square pattern. సో ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా రన్ చేసి చూద్దాం. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రాక్టికల్గా ఇప్పుడు రన్ చేసి చూద్దాం. దిస్ ఈజ్ అవర్ హ్యాలో స్క్వేర్ ప్యాటర్న్ ప్రోగ్రామ్. సో సేమ్ మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేసాము సేమ్ ప్రోగ్రామ్. సో దిస్ ఈజ్ ఫర్ ది యూజర్ చాయిస్. ఎంటర్ హౌ మెనీ నెంబర్స్ యూ వాంట్. నెక్స్ట్ దిస్ లూప్ ఫర్ రోస్, దిస్ లూప్ ఫర్ కాలం అండ్ కండిషన్స్. సో మనకి స్టార్స్ అనేది ఏ ప్లేస్లో మన స్టార్ కంప్లీట్గా ఫిల్ అవ్వాలి దానికోసం నేను ఇక్కడ కండిషన్ ఇచ్చాను. సో ఇన్ కేస్ ఆ మ్యాచ్ అయినట్టయితే ఇక్కడ మనకి స్టార్ ప్రింట్ అవ్వాలి. సో దెన్ ఆఫ్టర్ దట్ కండిషన్ సాటిస్ఫై అయిపోతే ఎల్స్ బ్లాక్ అక్కడ మనకి రిమైనింగ్ ప్లేస్లో స్పేసెస్ అనేది ఇవ్వడం కోసం ఇక్కడ నేను స్పేస్ అనేది ప్రింట్ చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ ఫైనల్లీ ఆల్ రోస్ అండ్ కాలమ్స్ ఫినిష్ అయిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రింట్ అవ్వడం కోసం ప్రింట్ స్టేట్మెంట్ వన్స్ రన్ చేసి చూద్దాం. సో దిస్ హౌ మెనీ నెంబర్స్ యూ వాంట్. సో 5 ఇస్తున్నాను. సో ఇక్కడ 5 హ్యాలో స్పేస్ అనేది 5 స్టార్స్తో ప్రింట్ అయింది. సో నెక్స్ట్ అగైన్ రన్ చేసి చూద్దాం. 10 ఇస్తున్నాను. సో ఇక్కడ 10 స్టార్స్ ప్రింట్ అయ్యాయి. సో దిస్ ఈజ్ ది హాలో స్క్వేర్ ప్యాటర్న్. థ్యాంక్ యూ.